ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా 6వ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగింది. ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్లో 8 మ్యాచ్లు ఆడగా 2 టీంలు 6 ఇండియా గెలిచింది, 2 పాకిస్తాన్ గెలిచింది. 3వ ఓవర్లో స్మృతి మందాన 2 ఫోర్లు కొట్టింది. 4వ ఓవర్లో తస్మియా బౌలింగ్లో జమీమా రోడ్రిగ్స్ అవుట్ అయింది. 6 ఓవర్లకి 38 రన్స్ కొట్టారు, 2 వికెట్లు పడ్డాయి. స్మృతి మందాన 25 రన్స్ కొట్టింది 19 బాల్కి. హర్మన్ ప్రీత్ కౌర్ 4 రన్స్ కొట్టింది 6 బాల్కి. 9వ ఓవర్లో 2 ఫోర్లు కొట్టింది హర్మన్ ప్రీత్ కౌర్. 10 ఓవర్లకి 65 రన్స్ కొట్టారు, 2 వికెట్లు పడ్డాయి. స్మృతి మందాన 36 రన్స్ కొట్టింది 27 బాల్కి. హర్మన్ ప్రీత్ కౌర్ 28 రన్స్ కొట్టింది 22 బాల్కి. 12వ ఓవర్లో స్మృతి మందాన హాఫ్ సెంచరీ చేసింది 26 బాల్స్కి. టీ20 వరల్డ్ కప్లో స్మృతి మందానికి 5వ హాఫ్ సెంచరీ. 13వ ఓవర్లో 19 రన్స్ వచ్చాయి. 14వ ఓవర్లో షమీమ్ బౌలింగ్లో స్మృతి మందాన అవుట్ అయింది. 68 రన్స్ కొట్టింది 44 బాల్స్కి. 9 ఫోర్లు 2 సిక్స్లు కొట్టింది. 15వ ఓవర్లో భారతి పులోమి అవుట్ అయింది. 15 ఓవర్లకి 117 కొట్టారు, 4 వికెట్లు పడ్డాయి. హర్మన్ ప్రీత్ కౌర్ 34 రన్స్, రిచా ఘోష్ 2 రన్స్ తోటి గ్రీజ్లో ఉన్నారు. 17వ ఓవర్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయింది. నటాలియా పర్వేజ్ బౌలింగ్లో 36 రన్స్ కొట్టింది 35 బాల్కి. టీ20 వరల్డ్ కప్లో ఇండియా తరఫున అత్యధిక స్కోర్ చేసింది హర్మన్ ప్రీత్ కౌర్ 762 రన్స్. 19వ ఓవర్లో 23 రన్స్ వచ్చాయి. పాకిస్తాన్ 171 టార్గెట్ తోటి బ్యాటింగ్కు వచ్చింది. మునీబా అలీ, ఫిరోజా బ్యాటింగ్కు వచ్చారు. అరుంధతి రెడ్డి బౌలింగ్ వేసింది. మొదటి బాల్ 4 కొట్టారు. 3వ ఓవర్లో 14 రన్స్ వచ్చాయి. 4వ ఓవర్లో 12 రన్స్ కొట్టారు శ్రీయాంక పాటిల్ బౌలింగ్లో. 5వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్లో ఫిరోజా అవుట్ అయింది. 6వ ఓవర్లో 13 రన్స్ వచ్చాయి అరుంధతి రెడ్డి బౌలింగ్లో. 6 ఓవర్లకి 52 రన్స్ కొట్టారు, 1 వికెట్ పడింది. మునీబా 25 రన్స్, ఆలియా 12 రన్స్తో గ్రీజులో ఉన్నారు. పవర్ ప్లేలో పాకిస్తాన్ బాగా బ్యాటింగ్ ఆడింది. 6 ఓవర్స్కి 4 బౌలర్లు వేయించారు. 7వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్లో జాఫర్ అవుట్ అయింది. 8వ ఓవర్లో శ్రీచరణి బౌలింగ్లో సైదా బబీదా అవుట్ అయింది. 10 ఓవర్కి 72 రన్స్ కొట్టారు, 3 వికెట్లు పడ్డాయి. మునీబా 39, పర్వేజ్ 9 రన్స్ తోటి గ్రీజులో ఉన్నారు. 11వ ఓవర్లో శ్రీయాంక పాటిల్ బౌలింగ్లో మునీబా రన్అవుట్ అయింది. 12వ ఓవర్లో షఫీల్ వర్మ బౌలింగ్లో ఫాతిమా డక్అవుట్ అయింది. 13వ ఓవర్లో శ్రీచరణి బౌలింగ్లో నటాలి అవుట్ అయింది. 15వ ఓవర్లో శ్రీచరణి బౌలింగ్లో రహీమా అవుట్ అయింది. శ్రీచరణి 4 ఓవర్లు పూర్తి చేసింది. 21 రన్స్ ఇచ్చింది, 3 వికెట్లు తీసింది. 15వ ఓవర్లకి 92 రన్స్ కొట్టారు, 7 వికెట్లు పడ్డాయి. సంధు, ఆలియా రియాజ్ బ్యాటింగ్ చేస్తున్నారు. 15వ ఓవర్ దీప్తి శర్మ బౌలింగ్ వేసింది. 3 వికెట్లు తీసింది. దీంతో పాకిస్తాన్ ఆల్అవుట్ అయిపోయింది. పాకిస్తాన్ 106కి ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్లో దీప్తి శర్మ 5 వికెట్లు తీసుకుంది. ఉమెన్స్ క్రికెట్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుకి ఎక్కింది దీప్తి శర్మ, 355 వికెట్లు. ఈ మ్యాచ్లో ఇండియా పవర్ ప్లేలో బాగా ఆడలేదు, రన్స్ కూడా రాలేదు. ఈ మ్యాచ్లో ఇండియా పవర్ ప్లేలో బాగా ఆడలేదు, త్వరగా వికెట్లు పడ్డాయి. స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ మ్యాచ్ను చక్కదిద్దగా చివర్లో రిచా ఘోష్ మెరుపులు మెరిపించి స్కోరు వేగాన్ని పెంచింది. పాకిస్తాన్ పవర్ ప్లేలో బాగా ఆడింది. తర్వాత స్పిన్ దెబ్బకి కుప్పకూలింది. దీప్తి శర్మ, శ్రీచరణి, షఫీల్ వర్మ, శ్రీయాంక పాటిల్లో బాగా బౌలింగ్ వేశారు. ఇండియా 64 రన్స్ తేడాతోటి గెలిచింది.